హలో అందరికీ నమస్తే. నా పేరు రవీందర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తి స్థాయి పాలనపైన దృష్టి పెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారితో పాటు మొత్తం 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇంకా 6 మందికి మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఆ 6 మంది అదృష్టవంతులు ఎవరు, ఏ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనే దానిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే కసరత్ అయితే మొదలుపెట్టిందనేటువంటి వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఉన్నటువంటి మంత్రులు ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు అనేటువంటి ఈక్వేషన్స్ వేసుకునేటువంటి పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది. క్యాబినెట్లో ప్రాధాన్యత లభించినటువంటి జిల్లాలు, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రక్రియ అయితే మొదలుపెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికీ ప్రాధాన్యత లభించినటువంటి జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి ఈ ప్రాంతాల నుంచి ప్రాధాన్యత లభించలేదు. మరి ఈ జిల్లాల నుంచి ఖచ్చితంగా 6 మందిలో మరి ఈ జిల్లా నుంచి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి తీసుకుంటే కనుక గడ్డం వివేక్ మరి మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా ప్రేమ్ సాగర్ రావు కూడా మరి మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రొఫెసర్ కోదండరాంకి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆయన పాత్ర చాలా కీలకమైనటువంటిది. అలాంటి వ్యక్తికి మరి కేసీఆర్ అయితే మోసం చేశారు గతంలో. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆయనను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నారు. కాబట్టి మరి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరి ప్రొఫెసర్ కోదండరాంకి మంత్రి పదవి రావచ్చు అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ ప్రాంతాన్ని చూసుకుంటే కనుక హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా అజరుద్దీన్ ఏ రకంగా అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు చేస్తారా లేదా అనేటువంటి ఒక చర్చ కూడా గట్టిగానే వినిపిస్తుంది. మైనారిటీలు మాత్రం ఖచ్చితంగా తమకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటే కనుక నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీకి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. నిజామాబాద్ నుంచి మరొక సీనియర్ లీడర్ కూడా మరి మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి బోధన్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి, మరి సీనియర్ లీడర్, ఆయన కూడా మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేటువంటి వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక రంగారెడ్డిని చూసుకుంటే కనుక ఇబ్రహీంపట్నం నుంచి గెలిచినటువంటి మాల్రెడ్డి రంగారెడ్డికి మరి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఒక అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఈ ప్రాంతాల నుంచి కూడా మరి మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య గట్టిగానే ఉందని చెప్పొచ్చు. అయితే నల్గొండ నుంచి చూస్తే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి రావాలనే ఉద్దేశంతో ఉన్నారనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి భువనగిరి స్థానాన్ని మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్టుగానే మేము త్యాగం చేశామని కూడా ఆయన చెప్తున్నటువంటి తరుణంలో ఆయనకు కూడా మంత్రి పదవి కావాలని గట్టిగానే కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఇప్పటికే ఎక్కువగా ఉండడంతో మళ్ళీ హైదరాబాద్ నుంచి మాల్రెడ్డి రంగారెడ్డిని కనుక తీసుకుంటే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అయితే మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి కూడా మార్పు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ పీసీసీ అధ్యక్ష పదవి దళితులకు లేదా బీసీలకు ఇస్తే ఎలా ఉంటుందనేటువంటి ఒక ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మరి అందులో పీసీసీ పదవి ఎవరిని వరించబోతుంది? ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి మధు యాష్కి గౌడ్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క ఇలా చాలామంది లిస్టే ఉంది, పెద్ద లిస్టే ఉంది పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి. మరి దీన్ని ఏ విధంగా వాళ్ళు సర్దుబాటు చేస్తారనేటువంటిది మాత్రం ఆసక్తిగానే మారిందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఈ క్యాబినెట్లోకి వచ్చేటువంటి ఆ 6 అదృష్టవంతులు ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఈ జిల్లాలకు ప్రాధాన్యత లభిస్తుంది, ఈ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభిస్తుందని ఏదైతే సంకేతాలు ఉన్నాయో వారందరూ కూడా ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్లో కాంగ్రెస్ పార్టీతో చర్చల్లో తలమునకలైనటువంటి పరిస్థితి, ఇప్పటికే పైరవీలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందని మాత్రం చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ అయితే వీటన్నిటికీ కసరత్తు చేస్తూనే ఈ జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరి అవన్నీ కూడా భర్తీ చేసేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో వాటి మీద దృష్టి పెట్టి మరి ఆ ఖాళీలు భర్తీ చేసి పాలన మీద దృష్టి పెట్టాలి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి కార్యక్రమం ఇక చేస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ జూన్ 4 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సింది.